ఖమ్మం నేను మ్యారేజ్కి వెళ్తే, ఒక వివాహానికి వెళ్తే ఖమ్మంలో నా మీద దాడి చేయడానికి ప్రయత్నించారు తెలుగుదేశం వాళ్ళు. ఒకే వర్గానికి చెందిన వారు దాడి చేసి నన్ను అల్లరిపాలు చేయాలనేటువంటి ప్రయత్నం చేశారు. ఈ విధంగా ఎక్కడ పడితే అక్కడ దాడులు చేయాలి. మాకు తెలుగుదేశానికి జనసేన కలిసి వచ్చింది. రెండు అరాచక శక్తుల కలయిక వల్ల ఈ రాష్ట్రం సర్వనాశనం అయ్యేటటువంటి పరిస్థితికి తీసుకొస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయని మనం చేస్తున్నాం. పిచ్చిపోతున్నారు. దగ్గర జనసేన అధ్యక్షుడు ఇలా లైవ్ లో చెప్పు తీస్తాడు. ఏమిటి కర్మ నాకు అర్థం కదా. ఎంత అరాచకం ఇది. ఒక పార్టీ అధ్యక్షుడు తాను ముఖ్యమంత్రి కాలేదని కాకూడదని ఆయన అనుకోవచ్చు, కానీ కొంతమంది అమాయకులు ఆయన ముఖ్యమంత్రి అవుతాడని అనుకుంటున్నటువంటి సందర్భం. జనసేన పార్టీ అధ్యక్షుడు 2 చోట్ల నిలబడి ఓడిపోయాడు, అది వేరే అంశం. లైవ్ లో ఈ విధంగా ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఉంటే కాలుకున్న చెప్పు తీసి బూతులు వాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను తిట్టేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి వచ్చినటువంటి ఆ నాయకుడు పవన్ కళ్యాణ్ అరాచక శక్తి కాక అది ఉన్న మంచి చెప్పని అడుగుతా ఉన్నా. అలాంటి అరాచక శక్తితోనూ కలిసి అరాచకాన్ని సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నామంటే ఎంత దురదృష్టకరమైనటువంటి పరిణామాలు ఈ రాష్ట్రంలో వస్తున్నాయి ఆలోచించమని మనం చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో పోలీసుల మీదకి జనాన్ని రెచ్చగొట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తాడు. తరమండి పోలీసులు అంటాడు, కొట్టండి పోలీసులు అంటాడు. ఏమిటి దౌర్భాగ్యం, ఏమిటి ఇది అరాచకం, ఎందుకు ఈ ఫ్రస్ట్రేషన్? అధికారంలోకి రాలేమనే కదా ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి మీరు చెబుతున్నారు.